Hey viewers, hi! Welcome to Veda TV. నేను మీ అంజలి. ఈవిడ ఫర్ ద ఫస్ట్ టైం విరూపాక్ష సినిమాలో చూసా. ఈవిడ్ని చూడడం కంటే ముందు ఈవిడ ఐస్ వాజ్ వెరీ వెరీ అట్రాక్టివ్ అన్నమాట. ప్రతి సినిమాలోని ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆటోమేటిక్ గా ఆవిడ ఐస్ త్రూ తెలిసిపోతూ ఉంటుంది. ఎస్ షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కామాక్షి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. బికాస్ అగధ అంటూ August 14th మన ముందుకు రాబోతున్నారు. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? I'm good, Anjali. How are you? నేను చాలా బాగున్నాను. Happy married life, firstly. థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో అగధ గురించి మాట్లాడదాం. ఇప్పటి వరకు మిమ్మల్ని మేము చూసిన క్యారెక్టరేషన్స్ చాలా డీప్ గా ఉంటాయి అండ్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక హౌస్ వైఫ్ గా చూసాము అండ్ అలానే అంటే లైక్ మీ ఫస్ట్ విరూపాక్ష మూవీలో మీ పర్ఫార్మెన్స్ వాజ్ పిక్స్. నేను అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అండ్ అగధాలో కూడా యువర్ క్యారెక్టరేషన్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఎంఎస్ రాజు గారు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అదే అనిపించింది, చాలా పవర్ఫుల్ రోల్ ఇస్తున్నారు ఆన్ స్క్రీన్. ఇది కనుక నేను నిలబెట్టుకోగలిగితే, కన్విన్స్ చేయగలిగితే ఆడియన్స్ ని ఆర్ పీపుల్ విత్ ఇన్ ఇండస్ట్రీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ నా కెరియర్ లో అండ్ ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ మై కెరియర్ అనిపించింది. ఓకే, జనరల్ గా ఎంఎస్ రాజు గారు అనగానే మా అందరికి గుర్తుకొచ్చే సినిమాలన్నీ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, సరదాగా ఫ్రెండ్స్ తో వెళ్ళి చూసుకుని వచ్చే సినిమాలాగా అనిపించాయి. బట్ అగధా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఆయన చాలా డిఫరెంట్ గా, బట్ ఆయన మూవీ మేకింగ్ టైంలో మీకు తెలిసిన ఎంఎస్ రాజు గారు వాజ్ డిఫరెంట్. బట్ మీరు ఆన్ సెట్స్ ఎంఎస్ రాజు గారిని చూసినప్పుడు ఏమనుకున్నారు? అరే ఏంటి అని ఎనీథింగ్ అంటే ఈయన ఇంత ఇన్వాల్వ్ అయి ఉంటారు కథలో ఆర్ ఇంత ప్రిసైజ్ గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రొడ్యూస్ చేశారు కదా ఫిల్మ్స్, సో ఐ థాట్ హిస్ అ గుడ్ ప్రొడ్యూసర్, హీ హ్యావ్ గుడ్ ఐ. మంచి సినిమాకి బ్యాడ్ ఫిల్మ్ కి డిస్టింగ్విష్ చేస్తారు. ఏది ఏ థియేటర్ లో ఏ సీన్స్ బాగా పండుతాయి అనేది ఆయనకు ఒక ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది ఇన్ని ఇయర్స్ జర్నీలో అని అనుకున్నాను. కానీ ఇంత డీటెయిలింగ్, క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండాలి, ఎక్కడ తగ్గాలి అంటే అది ఒక రైటర్ డైరెక్టర్ కున్న విజన్ ఈయనకు ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన ప్రొడ్యూసర్, మనందరికి తెలిసింది ప్రొడ్యూసర్ గాని, బట్ ఆయన జర్నీలో అర్థమైంది ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ లో కూడా ఆయన ఇన్పుట్స్, ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నాయి అనేది ఈ 1 year లో నేను తెలుసుకున్నాను. ఓకే, అంటే కోఇన్సిడెన్సా లేకపోతే మీ దగ్గరికి అలాంటి కథలు వస్తున్నాయా? బికాస్ విరూపాక్ష వాజ్ సంథింగ్ రిలేటెడ్ టు బ్లాక్ మ్యాజిక్. ఇక పొలిమేర గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకొకటి నరేష్ గారితో చేశారు రైల్వే కాలనీ, అది కూడా ఇంచుమించు కొంచెం అలాంటిది. అండ్ ఇప్పుడు అగధ ఏం మీకు అంటే బ్యాక్ టు బ్యాక్ అయ్యే వస్తున్నాయా, అలా స్టోరీ మిమ్మల్ని చూస్ చేసుకుంటుందా? విరూపాక్ష కూడా పొలిమేర 1 OTT లో రిలీజ్ అయ్యాక అది చూసి నన్ను పిలిచారు. ఓకే, సో దానికన్నా ముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఫ్రెండ్ రోల్ చేశాను అఖిల్ గారికి, హర్ష క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఆ తర్వాత ప్రియురాలు వచ్చింది. సో ప్రియురాలు మళ్ళీ OTT రిలీజ్ అయింది డెబ్యూటెంట్స్ తో అందరితో. విరూపాక్ష గివెన్ ఈ అమ్మాయి ఉంది అని రికగ్నైజేషన్ వచ్చింది విత్ ఇన్ ఇండస్ట్రీ. అది అప్పటికి కూడా ఆడియన్స్ కి నేను ఒక క్యారెక్టర్ అంతే, కామాక్షి అనేది తెలీదు. విత్ ఇన్ ఇండస్ట్రీ ఈ అమ్మాయి ఒక పర్ఫార్మర్ ఉంది, తెలుగు అమ్మాయి అంట, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది, బాగా చేస్తుంది అన్న టాక్ స్ప్రెడ్ అయింది ఆ మూవీతో. సో అది వెళ్ళేసరికి ఏమైపోతుందంటే, when somebody sees you performing well, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న స్టోరీస్ అమ్మాయిని పిలవండి అనడం అయిపోయింది. ఇప్పుడు మేబీ గ్లామరస్ రోల్స్ కూడా వచ్చేవేమో నాకు. నేనేంటంటే గ్లామరస్ రోల్స్ కి ఎక్కువ గ్లామర్ పైన డిపెండ్ అవుతాము పర్ఫార్మెన్సెస్ కన్నా. సో నేను పర్ఫార్మెన్స్ లేదు కదా, సబ్స్టెన్స్ ఉండాలి క్యారెక్టర్ కి, ఎంత గ్లామరస్ గా ఉన్నా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, బృందావనంలో కాజల్ గారి క్యారెక్టర్ గ్లామరస్ గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. చందమామలో కాజల్ గారి క్యారెక్టర్ కి అక్కడ అన్ని ఉంటాయి. అలా రైటింగ్ కొంచెం అప్పుడు కృష్ణవంశీ గారు రాసే విధంగా ఇప్పుడు రైటింగ్ కొంచెం గ్లామరస్ రోల్ ఓన్లీ గ్లామర్ కి పరిమితం అయిపోతుంది. సో అందుకు నేను అంత ఎంతూజియాజం చూపించట్లేదు పిక్ చేసుకోవడానికి. మీ దగ్గరికి స్టోరీస్ అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ దీస్ స్టోరీస్, ఇప్పుడు తెలుస్తున్నారు, మీరు లీడ్స్ చేస్తున్నారు అండ్ మీకు మూవీస్ వస్తున్నాయని తెలిసినప్పుడు కొంతమంది డైరెక్టర్స్ కథలు తీసుకొని మీ దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు. అలా ఎన్ని కథలు వినుంటారు దాదాపు? చాలానే విన్నాను. పొలిమేర 2 తర్వాత అయితే ఒక 30 స్టోరీస్ వరకు విన్నాను. అన్ని ఏంటంటే టైప్ కాస్టింగ్ అయిపోయింది. మళ్ళీ అదే లక్ష్మి లాంటి క్యారెక్టర్, అదే ఇన్నోసెన్స్, అదే రూరల్ బ్యాక్ డ్రాప్ లో
క్యారెక్టర్ లో కూడా కొత్తగా ఏమి లేదు. ఓకే. లక్ష్మి ఎలా ఉందో అలానే అనిపించింది. ఇప్పుడు ఇది కూడా రూరల్ బ్యాక్ డ్రాపే, కానీ లక్ష్మికి మహాదేవికి చాలా తేడా ఉంది. అయ్య బాబోయ్, చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. అండ్ ఒక్కొక్క డైలాగ్ చెప్పే విధానం కావచ్చు, యాజ్ Exactly. ఐ సే, మీరు చెప్పే కంటే ముందు యువర్ ఐస్ విల్ స్పీక్ వాట్ యు వాంట్ టు సే. అలా ఒక సీన్ చూసాను నేను ట్రైలర్ లో. ఒక షార్ట్ ఉంటది, లైక్ మట్టిని టేస్ట్ చేసే ఒక షార్ట్ ఉంటది. అది మరి మీరు ఎట్లా చేశారో నాకు తెలియదు కానీ బట్ నిజంగానే చేశాను. అవునా? నిజంగానే. సీన్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫాక్ట్ అంటే ఆ సీన్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, అది ఒక శవాన్ని ఇమీడియట్ గా నెక్స్ట్ శవం కూడా కనిపిస్తుంది మీకు, బోన్స్ అంతా. ఆ శవం తాలూకు ట్రేసెస్ ని నేను టేస్ట్ చేస్తున్నాను. సో నాట్ జస్ట్ మట్టి, ఆ యాషెస్ కూడా కలిసిపోయిన మట్టి అది. సో దట్ ఈస్ ది ఇంటెన్షన్. ఆ సీన్ మూవీలో చూసినప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ట్రైలర్ కాబట్టి మీకు అంత క్లియర్ గా సో అర్థమవుతుంది. మనకి ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జానర్స్ ఎక్కువ అయిపోయాయి. అండ్ యాజ్ ఐ ఆస్క్ శ్రవణ్ గారిని కూడా క్వశ్చన్ అడిగాను. మనకి ఏంటి అని అంటే ఒక కైండ్ ఆఫ్ సినిమాస్ వచ్చిన తర్వాత ప్రతి సినిమాని వాటితో కంపేర్ చేయడం అనేది అలవాటు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొలిమేర తర్వాత విరూపాక్ష వచ్చింది. సో విరూపాక్ష చూసినప్పుడు కూడా పొలిమేర విరూపాక్ష అనేవారు. ఇప్పుడు ఏంటి అని అంటే పొలిమేర విరూపాక్ష ఇలా కంపేరింగ్ చేసుకుంటున్నారు. సో అగదా కూడా సంథింగ్ రిలేటెడ్ టు బ్లాక్ మ్యాజిక్ వీటికి సంబంధించి ఉంది. సో ఈ కంపారిజన్స్ వస్తూ ఉంటాయా? విన్నారా? ఎంత మంది అడుగుంటారు మీకు? అందరు కామన్ గా అడిగే క్వశ్చన్ అదే. ఈ జానరా లోనే చేద్దామని మీరు అనుకున్నారా, లేకపోతే అలా వస్తున్నాయా, అన్ని ఒక రస్టిక్ రా క్యారెక్టర్స్ చేస్తున్నారు అనేది కామన్ గా ఈ ఒక ఇచ్చిన 30-35 ఇంటర్వ్యూల్లో కామన్ క్వశ్చన్ అది ఒకటి ఉంటుంది. బట్ అదే బయట నుంచి చూసేటప్పుడు పర్స్పెక్టివ్ వేరేలా, రిసీవ్ వేరేలా అవుతుంది కదా. బట్ వెన్ వి యాజ్ అన్ యాక్టర్స్ వెన్ వీఆర్ పర్ఫార్మింగ్, మాకు అవన్నీ ఆ ఆర్డర్ గానీ సీక్వెన్స్ వేరేలా ఉంటుంది. సో ఇప్పుడు నేను పొలిమేర తర్వాత 4 వేరే సినిమాలు చేశాను. షో టైం చేశాను, రైల్వే కాలనీ చేశాను, లైలా చేశాను, ఇంకోటి డెకాయిట్ చేశాను. సో అవన్నీ మళ్ళీ వేరే జానర్స్, వేరే క్యారెక్టర్స్ కూడా. ఇది బాగా నోటీస్ అయిపోయి హిట్ అయిపోయేసరికి కమర్షియల్ గా ఆ పేరు అలా వచ్చేస్తుంది అంతే, అంతకుమించి లేదు. బట్ ఈ మూవీ తర్వాత నన్ను ఒక వెరీ మెచ్యూర్డ్ లవ్ స్టోరీలో మీరు అందరు చూస్తారు. ఓకే, సో వి ఆర్ వెయిటింగ్ అన్నమాట. అండ్ అగదా గురించి చెప్పండి. దీస్ కైండ్ ఆఫ్ సినిమాస్ చేస్తున్నప్పుడు కొన్ని హాంట్ చేస్తాయి బీజిఎమ్స్. ఎక్కడైనా మీరు లోన్లీగా ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఎక్కడైనా కొంచెం మనం డిస్పాచ్ అయిపోతూ ఉంటాం కదా కొన్నిసార్లు. అలా మిమ్మల్ని హాంట్ చేసిన సీన్ కానీ, షెడ్యూల్ కానీ, మ్యూజిక్ కానీ అగదా మూవీ నుంచి అని అంటే ఏమైనా చెప్తారా? ఎనీ పర్టికులర్ సీన్ ఒక పర్టికులర్ సీన్ ఉండింది, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో చూస్తారు మీరు అందరూ. ఆ సీన్ కి చాలా అంటే నేను ట్యూన్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ సీన్ ఆల్మోస్ట్ ఒక 4 days చేసాము. అంటే చాలా పెద్ద సీన్ అది. సో 4 days అదే జోన్ లో ఉండి, సో ఇట్ వాజ్ కాన్స్టెంట్లీ దేర్ ఇన్ మై మైండ్. అంటే నేను ఒక ఏమంటారు, హిప్నటైజ్ చేస్తే ఎలా ఉంటారో అలా స్టేట్ లో అలా ఉన్నాను. అలా ఉన్నాను. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. దెబ్బలేమైనా తగిలాయా మీకు? ఈ దెబ్బలేం తగలేదు, చిన్న చిన్న దెబ్బలు. అంటే నేను రోజు దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటాను. అంటే మై పెరిఫెరల్ విజన్ ఇస్ లిటిల్ ఆఫ్. సో నేను ఎటెళ్ళినా సరే మంచాల కోణాలకి, గోడల కోణాలకి తగిలించుకుంటాను. అండ్ నాకు తగిలిందని కూడా తెలియదు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఏంటి నొప్పి వస్తుందంటే అప్పుడు గుర్తొస్తుంది, ఓకే ఆ రోజు తగిలేదు. సో నాకు కొంచెం ఫిజికల్ పెయిన్ ఎండ్యూరెన్స్ ఎక్కువే. ఏం అనిపించదు, అంత ఫాస్ట్ గా ఏమనిపించదు, పెయిన్ ఏమనిపించదు. 2019 July 23rd was my first day shoot, Most Eligible Bachelor, Geeta Arts 2 లో. జనరల్ గా ఇవి మేము అడుగుతాం, మేము అడగకుండానే మీరు మాకు డేట్ చెప్పారు. అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టాను, ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా సినిమా అనేది. అంటే దానికన్నా ముందు యాడ్స్ చేశాను, ప్రింట్ అంటే మిస్ ఇండియా టైంలో ప్రింట్ మోడలింగ్ చేశాను, కేటలాగ్ షూట్స్ చేశాను, ఆర్
తెలంగాణ గవర్నమెంట్ కి మిస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యాక యాడ్ షూట్ చేశాను మన గవర్నమెంట్ కి. బీయింగ్ ఏ డాక్టర్ దే వాంట్ మీ టు డూ ఎయిడ్స్ అవేర్నెస్ యాడ్ షూట్ చేయమన్నారు, చేశాను, అదంతా చేశాను. బట్ సినిమా అనేది ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి స్టెప్ ఇన్ అవుతున్నాం అనేది July 23rd, 2019. 19 అంటే దగ్గర దగ్గర ఒక 7-8 years. 7 years. 7 years. ఈ 7 years ఆఫ్ జర్నీలో అప్స్ చూసారు, డౌన్స్ కూడా డౌన్స్ ఎక్కువ చూసాను. సో మిమ్మల్ని మీరు అద్దం ముందు చూసుకొని ఒక డౌన్ ఏదైనా ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైనా చెప్పాలి అనుకుంటే what you want to say? అంటే మనం ఎదిగే టైంలో మన పైన నమ్మకం కలిగేంత వరకు అది ఒక స్ట్రగుల్ ఫేసే. మన పైన ఒక నమ్మకం కలిగాక మన పైన ఒక గౌరవం పెరుగుతుంది అందరికి. ఆ ఫేస్ లో చాలా మంది చాలా డిస్కరేజింగ్ గా ఆర్ డీగ్రేడింగ్ గా మాట్లాడిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. జర్నలిస్ట్ ఉన్నారు, ఆఫ్ స్క్రీన్ ఉన్నారు, విత్ ఇన్ ఇండస్ట్రీ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, వేర్ పీపుల్ వర్ లైక్ అదే ఎంత ఇంకా డీగ్రేడ్ చేయడం, డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడడం, అలాంటివన్నీ జరిగినప్పుడు ఒకసారి చాలా హర్ట్ అయ్యేదాన్ని. దే వర్ టైమ్స్ వేర్ ఐ వాంటెడ్ టు క్విట్, ఆర్ దే వర్ టైమ్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ అంటే లైఫ్ పైన విరక్తి కలుగుతుంది కదా, అంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది యాజ్ అన్ యాక్ట్ వెన్ యూఆర్ ఇన్ పబ్లిక్ ఐ. కొన్ని ఎంత కాదనుకున్నా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మన అందరం మనలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది. మన ఇన్నర్ చైల్డ్ ఊన్స్ పైన టచ్ చేసినప్పుడు అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సైకలాజికల్ గా. ఎగ్జాక్ట్లీ. వన్ పర్సనల్ క్వశ్చన్ అనుకోండి, జనరల్ గా మనం స్ట్రగ్లింగ్ పీరియడ్ లో ఉండేటప్పుడు మనం పని చేస్తూ ఉంటాం, రావాల్సిన డబ్బులు కావచ్చు, లేకపోతే రావాల్సిన గుర్తింపు రాకపోయినప్పుడు ఎవరికి చెప్పుకోలేము, అలా అని చెప్పుకుంటే వీళ్ళేని మన మీద ఏడుస్తున్నారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి వస్తుంది. సో ఆ పాయింట్ లో ఎప్పుడైనా కామాక్షి గారు ఫేస్ చేశారా? చేస్తే దాని నుంచి ఎలా ఓవర్కమ్? నేను ఫాస్ట్ గా ఫస్ట్ థింగ్ వాట్ ఐవ్ లెర్న్డ్ ఇన్ లైఫ్ ఇస్, చాలా మంది నెగటివ్ ఎమోషన్స్ ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. మనం ఎంత సప్రెస్ చేస్తే అది మన లోపల పెరుగుతుంది. ద మోర్ యూ ఫీల్ ఇట్ ఆఫ్, యుల్ ఫీల్ వెరీ రిలాక్స్డ్. జస్ట్ లైక్ ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చినప్పుడు బాగా ఏడుస్తాము, ఏడ్చిన తర్వాత చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఆ ఏడుపు వల్ల మనకి ఏమైనా సొల్యూషన్ వచ్చిందా అంటే కాదు. యూ ఫీలింగ్ అన్ ఎమోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సైకాలజీలో కూడా మేము అదే నేర్పిస్తూ ఉంటాం, ఈవెన్ ఇన్ థెరపీస్. చాలా మంది మన కల్చరల్ గా ఏంటంటే మనల్ని పెయిన్ ఓర్చుకోమని, బాధని తట్టుకోమని, లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు ఇంత చిన్నదానికే, యూ హ్యావ్ టు బి మెచ్యూర్ ఆర్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్, స్ట్రాంగ్ అనే ఒక అదేదో అది చాలా నాకు ఫేక్ పాజిటివిజం లా అనిపిస్తుంది. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ నెగటివ్ ఎమోషన్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. మనం హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఫీల్ అవుతున్నాం కదా, బాధ వచ్చినప్పుడు ఫీల్ అవ్వడానికి ఏంటి అడ్డు? ఓకే, సో ఫీల్ ఇట్, యూ విల్ ఫీల్ రిలీఫ్. అప్పుడు నీ మైండ్ నీకు సొల్యూషన్ ఇస్తుంది. మన బ్రెయిన్ కి ఇది ఒక థ్రెట్, నెగటివ్ ఎమోషన్ అనేది ఒక థ్రెట్ లాగా మనం చూపించామంటే మన బ్రెయిన్ దాన్ని ఎండ్యూర్ చేయలేదు. నీ బ్రెయిన్ కి యూ హ్యావ్ టు టెల్ యూ కెన్ ఫేస్ దిస్ ఆల్సో. ఇదేమి ఇట్స్ నాట్ అంటే మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అలవాటు పడిన మా మనుషులం కదా, రైట్ ఫ్రమ్ రాతి కాలం నుంచి. సో మనం ఇది ఒక పారిపోయే విషయం లాగా మనం బ్రెయిన్ ని ట్రైన్ చేసామంటే అది భయపడిపోతుంది. సో యూ హ్యావ్ టు టీచ్ యువర్ బ్రెయిన్, ట్యూన్ యువర్ బ్రెయిన్ సేయింగ్ దట్ దిస్ టూ షెల్ పాస్, నువ్వు ఇది ఎండ్యూర్ చేయగలుగుతావు అంటే దెన్ యువర్ బ్రెయిన్ విల్ ఓన్లీ గివ్ ఆన్సర్స్. ఓకే, ఐ కెన్ టేక్ దిస్ అనమాట. మీరు చాలా వరకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న క్యారెక్టర్స్ ని చూస్ చేసుకుంటున్నారు. ఈవెన్ దో అపార్ట్ ఫ్రమ్ హిట్ అయిన సినిమాలు అండ్ అలాగే మీరు కనిపించిన సినిమాల్లో డకాయిట్ లో కూడా మంచి క్యారెక్టర్ ఉంది, అండ్ అలానే లైలాలో అసలు జనరల్ గానీ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. దానికి తోడు ఆవిడకి మీకు మేకప్ డార్క్ అలానే వేసారు, ఫేర్ అలానే వేసారు. ఫేర్ కూడా ఎక్కువగా వేసారు. డార్క్ వేసారంటే ఓ పద్ధతి మేము అనుకుంటాం, బట్ లైలాలో క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు దట్ వాజ్ అంటే పీపుల్ అది ప్రాపర్ గా కన్వే అవ్వలేదు. ద ఎజెండా వాజ్ టు మేక్ ఫన్ ఆన్ ది కలర్ సిస్టమ్. ఇప్పుడు చాలా మంది తెల్లగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఆ ఫిలిం లో కూడా నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చిన క్యారెక్టర్ వాడికి పిచ్చి, వాళ్ళ ఫ్యామిలీకి పిచ్చి, కలర్ అంటే పిచ్చి, అందం పక్కన పెట్టేసేయండి. సో వాళ్ళంతా ఓవర్ వేసింది కూడా వాళ్ళకి కనిపించదు అనమాట, బికాస్ దే ఆర్ సో బ్లైండెడ్ బై దేర్ ఓన్ అంటే
అదొక కాన్సెప్ట్ లో ఉన్నారు వాళ్ళు. దే ఆర్ టూ బ్లైండెడ్ టు డిఫరెన్షియేట్ రియాలిటీ. దట్ వాజ్ అ జోక్ ఆన్ సొసైటీ ఆర్ ప్యారడీ చేద్దామని అనుకున్నారు. అది ప్రాపర్ గా ల్యాండ్ అవ్వకపోయేసరికి జనాలకు అది వేరేలా కన్వే అయ్యింది. అందుకని ఓవర్ గా ఫేర్ చేశారు. ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఇది ఎందుకు చేశానప్ప, చేయకుండా ఉంటే బాగుండేమో, నాకు ఎక్కడైనా మైనస్ అవుతుందేమో అని అనుకున్నది ఏదైనా ఉందా? లేదు లేదు లేదు, అనుకోలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ అ ప్రివిలేజ్ చైల్డ్ అండి. ఫస్ట్ థింగ్, నాకు ఇది వస్తేనే నేను చేస్తాను, ఇది వచ్చే వరకు నేను ఖాళీగా కూర్చుంటానని కాదు. నేను ఒక కెరియర్ వదిలేసి ఇందులోకి వచ్చాను. సో నేను నా ఫైనాన్సెస్ గురించి ఆలోచించాలి, నేను నా కెరియర్ గురించి ఆలోచించాలి, నేను నా ఇండిపెండెన్స్ గురించి ఆలోచించాలి. సో అన్ని ఆలోచించుకుంటా చిన్న ఆపర్చునిటీనైనా నాకు ఉపయోగపడేలాగా దాన్ని ఎలా మలుచుకోవాలనేది ఆలోచించాను. కానీ ఇది చిన్న ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ లేక చాలా మంది చాలా గేట్లు బయట, ప్రొడక్షన్ గేట్లు బయట అలానే ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆడిషన్స్ ఇస్తూ ప్రతి ప్రొడక్షన్ హౌస్ కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చిన రోజులు కూడా నాకు ఉన్నాయి 2019లో. సో ఆ స్టేజ్ నుంచి నేను వచ్చినప్పుడు నాకు ప్రతి చిన్న ఆపర్చునిటీ కూడా ఆపర్చునిటీ, చిన్నదా పెద్దదా పక్కన పెట్టేస్తే దాన్ని నేను వాడుకొని ఎలా ముందుకెళ్తున్నాను అనేది నా చేతిలో ఉంటుంది. సో అలా వచ్చిందన్న ఇప్పుడు ఈ రోజు అగదా అన్న ఒక సినిమాని నేను చేసి మూవీకి సెంటర్ క్యారెక్టర్ గా ఉన్నాను. సో నేను ఏ సినిమాని నేను తక్కువ చేయడం ఇట్స్ నాట్ రైట్ ఆన్ మై పార్ట్, బికాస్ ఇట్ గేవ్ మీ అ ప్లాట్ఫామ్. ఓకే, వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మీరు అన్ని రకాలు ఎక్స్పీరియన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ జస్ట్ క్లారిఫై మీ. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ నేను ఈ క్యారెక్టరైజేషన్ తో ఒకరి కాంబినేషన్ లో కనిపించాలనుకుంటున్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఎలాంటి క్యారెక్టరైజేషన్? అంటే యాక్టర్ పక్కన నాకు ఇప్పుడున్న కాంటెంపరీ యాక్టర్స్ లో ఐ టెల్ తిరు క్వైట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ వి బోత్ హ్యావ్ టు డూ అ ఫిల్మ్ టుగెదర్, వి బోత్ ఆర్ గుడ్ యాక్టర్స్, మన ఇద్దరికి సరిపడే స్టోరీ రావాలి అని. మ్యాచ్ అవుద్ది. ఐ లవ్ హిస్ పర్ఫార్మెన్స్. ఈవెన్ రాగ్ నాకు చాలా ఇష్టం, రాగ్ మయూర్ అంటే కాంటెంపరీ హీరోస్ లో. అలా కాకుండా అంటే నాకు నవీన్ పొల్లిశెట్టి చాలా ఇష్టం, నాని గారు చాలా ఇష్టం. సో శేష్ గారితో మళ్ళీ వర్క్ చేయాలి. సో ఇలా అన్ని ఉన్నాయి. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ ఇండిపెండెంట్ విమెన్ సెంట్రిక్ అలా అయితే రీసెంట్ టైమ్స్ లో నా బ్రెయిన్ కి కాన్స్టెంట్ గా నా ఫీడ్స్ లో కూడా కాన్స్టెంట్ గా వస్తున్నది బెల్లి లలిత గారి క్యారెక్టర్. బెల్లి లలిత గారు ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్ వీ హ్యావ్ తెలంగాణ ఫార్మ్ అయింది. సో ఇఫ్ దెర్ ఇస్ అ ఛాన్స్ టు డూ హర్ బయోపిక్, ఐ వుడ్ లవ్ టు డూ దట్ మూవీ. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అగదా అండి. మాట్లాడతాం డెఫినెట్లీ మనం అగదా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. డెఫినెట్లీ.